ప్రియులారా, ఈరోజు వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందుగా మనము బైబిల్ పాఠాలు చదువుకొని మరి వాక్య ధ్యానానికి వెళ్దాం. బైబిల్ పాఠాలు పాత నిబంధన నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను. దేవునికి మహిమ కలుగును గాక. మన వినికిడిలో దేవుని యొక్క వాక్యము దీవించబడను గాక. సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త 16వ అధ్యాయము 16 నుండి 20 వచనాలు, 4 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 16 నుండి 20 వరకు. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. పత్రిక పాఠ్యభాగముగా 1 పేతురు 1వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు చదువుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు.
దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన మనందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. అయితే యెషయా గ్రంథములో 61వ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్యములో ఆ వాక్యము యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడి ఉన్నది. ఆయన ఎందుకు వచ్చారంటే బంధించబడిన వారిని విడిపించడానికి. ఒకసారి మళ్ళా చూసుకుందాం, చూడండి. దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయడానికి, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి, నలిగిన హృదయం గల వారిని బలపరచడానికి, దృఢపరచడానికి ప్రియులారా, అలాగే దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయడానికి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు అంటున్నారు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మత్తయి సువార్తలో ఈ వాక్యం రాయబడింది. అయితే మరొకసారి అంటున్నారు కదా, అనవసరమైనటువంటి అవసరము కానటువంటి విషయాల్లో మీరు దుఃఖించకండి, చింతించకండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని చింతపడకండి. ఇప్పుడు చాలామంది రకరకాలుగా విషయాల్లో దుఃఖపడుతూ ఉంటారు ప్రియులరా. అయితే ఎవరు ధన్యులు అంటే నీతి నిమిత్తము బాధించబడేటువంటి వారు ధన్యులు. ఒకవేళ నువ్వు నీతిగా ఉంటూ, నిజాయితీగా ఉంటూ, పరిశుద్ధంగా జీవిస్తూ, దేవుని కొరకు ఉంటున్నట్లయితే, జీవిస్తున్నట్లయితే, దేవుని సాక్షిగా, యేసుక్రీస్తు వారి యొక్క సాక్షిగా నువ్వు జీవిస్తున్నట్లయితే, ఆయన కొరకు నీకు శోధనలు కానీ, దుఃఖము కానీ, శ్రమలు కానీ నీకు వస్తూ ఉన్నట్లయితే నువ్వు ధన్యుడువు. పరలోకములో నీ కొరకు మరి ధనము అధికమవుతుంది అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అయితే మనకి ఇక్కడ కూడా మరి ఆ దుఃఖములో ఉన్నప్పటికీ కూడా మరి పేతురు కూడా రాస్తున్నారు కదా, నానా విధమైనటువంటి శోధనల చేత మీకు దుఃఖము కలుగుతుంది, అయినప్పటికీ కూడా చెప్పనసఖ్యము కానటువంటి ఆనందాన్ని మీరు పొందుకుంటున్నారు. ఆత్మరక్షణ పొందుకుంటూ ఆ ఆనందాన్ని అంతరంగములో మీరు పొందుకుంటున్నారు. మనం పొందుకుంటున్న పిల్లరా, శారీరకంగా మనకి శ్రమలు వస్తున్నప్పటికీ కూడా ప్రభు నామాన్ని బట్టి శ్రమలు వస్తే మీరు ధన్యులు. కానీ ఒకవేళ మీ యొక్క వ్యర్థమైన ప్రవర్తనను బట్టి, మీ పాపాలని బట్టి మీకు శ్రమలు వస్తూ ఉంటే, దుఃఖం కలుగుతూ ఉంటే మీరు ధన్యులు కాదు ప్రియులారా. గమనించండి, దేవుని కొరకు, ప్రభు కొరకు మనకి శ్రమలు వస్తే, దుఃఖం వస్తే, కష్టాలు వస్తే, అప్పుడు అది మనకి ధన్యత. వాటి నుంచి మనల్ని దేవుడు ఓదార్స్తూ ఉంటాడు. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని ధరింపజేయడానికి. మరి ప్రజలు కూడా కొంతమంది అధికారులు వారి కింద ఉన్నటువంటి వారిని మరి అనగదొక్కి వారిని బాధల పాలు చేస్తూ ఉంటారు, బాధలు పెడుతూ ఉంటారు, నిందల పాలు చేస్తూ ఉంటారు, హింసల పాలు చేస్తూ ఉంటారు ప్రియులారా. అటువంటి వారిని కూడా దేవుడు ఓదార్స్తూ వారిని కూడా విడిపిస్తూ ఉంటాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు కూడా మరి అంతరంగములో మరి ఉల్లాసాన్ని, స్తుతిని కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ఎవడైనా సరే మీలో గొప్పవాడై ఉండాలనుకుంటే వాడు ఏం చేయాలంట? అందరికీ కూడా సేవకుడిగా ఉండాలి, పరిచర్య చేసేవాడుగా ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మరి చాలామంది అధికారాలు, పెత్తనాలు చేయాలని మరి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబాల్లో కొంతమంది ఆ కుటుంబ సభ్యుల్ని లేకపోతే భర్త భార్యని అనగదొక్కాలని చూస్తూ ఉంటారు. పిల్లల్ని కూడా వారి మాట వినాలని అనుకుంటూ ఉంటారు, పెత్తనాలు చేస్తూ ఉంటారు పనులు చేయకుండా. అయితే పరిచర్య చేసేవారు గొప్పవాళ్ళంట. యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మీరు గొప్పవారుగా ఉండాలంటే అందరికీ మీరు పరిచర్య చేయండి, సేవ చేయండి. ఏమండి, లోకపరంగా చూసుకుంటే పరిచర్య చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళంతా కూడా తక్కువగా చూస్తూ ఉంటారు లోకస్తులంతా కూడా. ఈ లోకస్తుల దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరంటే అధికారాలు, పెత్తనాలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు. కానీ దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు? పరిచర్య చేసేవాళ్ళు గొప్పవాళ్ళు.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక ప్రియులారా. కాబట్టి ఒకవేళ నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే అందరికీ అది నువ్వు ఉల్లాసంగా చేయి, ఉత్సాహంగా చేయి. ఎందుకంటే దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడివి, గొప్పదానివి. అరే నా చేత చేయించుకుంటున్నారు పనులు అందరూ, నాకు పనులు చెప్తున్నారేంటి అని నువ్వు బాధగా చేస్తే దానివల్ల నీకు ఫలితం ఉండదు ప్రియులారా. దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నట్లయితే, మరి దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉంటున్నట్లయితే, మరి దేవుని దృష్టిలో నువ్వు గొప్పదానివి, గొప్పవాడివి పరిచర్య చేస్తూ ఉన్నట్లయితే. కాబట్టి ఉల్లాసంగా, ఉత్సాహంగా పరిచర్య చేయాలి. అది ఏ పరిచర్య అయినా సరే, కుటుంబంలో పరిచర్య అయినా సరే, ఏ పని అయినా సరే. అరే నాకు పని చెప్తున్నారేంటి అని అనుకోకుండా చేసే అందరికీ కూడా పరిచర్య చేయి. యేసుక్రీస్తు వారు కూడా తను తగ్గించుకొని ఒక సేవకుడిగా వచ్చారు. ఆయన తన శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టి ఆయన నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ పాదాలు కడిగి తుడిచి అంతగా దక్కించుకున్నారు. శిష్యులు కూడా అనుకుంటున్నారా ఎవరు గొప్పవాడు అని అంటే, మీలో గొప్పవాడైతే ఎవరు గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నారో వాడు అందరికీ పరిచర్య చేయాలి, అందరికీ సేవ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఒకవేళ నువ్వు ఆ రీతిగా నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే మీ పని చేసే స్థలాల్లో కానీ, మీ కుటుంబంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, మీ సమాజంలో కానీ, సంఘంలో కానీ అందరూ కూడా నాకు పనులు చెప్తున్నారు, నా మీద పెత్తనం చేస్తున్నారేంటి అని నువ్వు అనుకుంటూ బాధపడుతూ ఉన్నావేమో. అది బాధ కాదు, అది బాధపడకు. ఆ రీతిగా ఆ పరిచర్య చేసేటువంటి ధన్యత దేవుడు నీకు ఇచ్చాడని నువ్వు ధన్యుడిగా భావించి ఉల్లసించి ఉత్సాహంగా పరిచర్య చేయి. ఒకవేళ బాధలు పెడుతూ ఉంటారు, ఇంకా అన్యాయంగా కూడా బాధలు పెడుతూ ఉంటారు కొంతమంది. మన దేశంలో ఈ కుల వ్యవస్థ ఉంటున్నది. మరి పై కులాల వాళ్ళు కింద కులాల వాళ్ళని రకరకాలుగా బాధలు పెడుతున్నారు, అన్యాయంగా బాధలు పెడుతున్నారు, హింసిస్తున్నారు. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి న్యాయస్థుడైనటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు, వారి బాధల్ని చూస్తూ ఉన్నాడు, వాళ్ళని ఓదార్స్తూ ఉన్నాడు. ఓదార్చడానికి దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తు వారు అందుకే వచ్చారు. దుఃఖాక్రాంతులందరినీ కూడా వారిని విడుదల చేయడానికి, నలిగిన హృదయం గలవారిని దృఢపరచడానికి. వారి హృదయాలు నలిగొట్టబడ్డాయి. కుటుంబాల్లో అలాగే మరి సమాజంలో కూడా ఈ వ్యవస్థలో ఎక్కువ తక్కువ ఉన్నటువంటి వ్యవస్థలో పై ఉన్నటువంటి వాళ్ళు కింద వారిని అనగద్రొక్కేసి వారిని బాధలు పెడుతున్నారు. అందుకే మరి యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు అధికంగా ఎవరు ఉంటున్నారండి? మన దేశంలో ఈ యొక్క తక్కువ కులాలుగా చేయబడినటువంటి వారందరూ కూడా యేసు వైపు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ ప్రభువు వాళ్ళందరినీ కూడా ఆకర్షించి వారందరికీ దృఢమైనటువంటి మనస్సును అనుగ్రహిస్తున్నారు. వారి దుఃఖానంతటిని కూడా తొలగించి ఉల్లాస వస్త్రాలని వాళ్ళకి అనుగ్రహిస్తున్నారు. అయితే ఈ అనగదొక్కి వాళ్ళందరూ ఒకానొక సమయంలో దేవుని యొక్క ధర్మపీఠము ఎదుట ఆ తీర్పులో నిలబడతారు, నరకానికి త్రోయబడతారు. పిల్లరా, దేవుని యొక్క కృపని వాళ్ళు ఆధారం చేసుకోకుండా వాళ్ళేదో గొప్పోలమని వాళ్ళు అనుకుంటున్నారు. కులాన్ని బట్టి కానీ, సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి స్థితిని బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, కుటుంబాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి కానీ అలా అనుకుంటూ వాళ్ళు పెత్తనాలు చేస్తూ అధికారాన్ని చెలాయిస్తూ అనగద్రొక్కుతూ ఉన్నట్లయితే వాళ్ళందరినీ దేవుడు తీర్పులో నిలబెడతారనే సంగతి మీరు గ్రహించండి. అయితే మీరు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కూడా, ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ స్థితిలో మరి దేవుని మహిమపరుస్తూ దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆధిపత్యంగా భావించి పరిచర్య చేయాలని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. పరిచర్య చేసేవాడే దేవుని దృష్టిలో గొప్పవాడు. అలాగే ప్రియులారా, సంఘాల్లో కూడా ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు తన కృప చూపించి అందరినీ కూడా క్షమించి ఉన్నాడు. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, ఆయన లోకపాప నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించారు. లోకపాపనంతటిని కూడా పరిహరించడానికి ఆయన బలియాగమైపోయారు. ఎవరైతే ఆయన సన్నిధికి వస్తున్నారో, కృపని ఆశ్రయిస్తున్నారో వారందరినీ ప్రభు క్షమిస్తున్నాడు. అయితే ఈ రోజులో మనం చూసుకున్నట్లయితే కొన్ని సంఘాల్లో కూడా దేవుని వాక్యము చేతపట్టుకొని ప్రవక్తలు అని పిలవబడేటువంటి వారు, బోధకులని పిలవబడేటువంటి వారు కూడా దేవుని బిడ్డల్ని వాక్యముతో బాధ పెట్టుతూ ఉన్నారు. పిల్లరా,
బాధిస్తున్నారు, భారభరితమైనటువంటి ఆత్మతో నింపుతున్నారు. చాలా విచారకరమైన సంగతి. అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. ఈ భారభరితమైనటువంటి ఆత్మని తీసేసి మరి ఫ్రీగా దేవుని స్తుతించి ఆరాధించేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తే, పరిశుద్ధాత్మ చేత దేవుడు అభిషేకించి దేవుని ఆరాధించి ఓపెన్గా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి మార్గాన్ని సరళం చేస్తుంటే, మరి ఇంకా ఆ సంఘాల్ని, సంఘ బిడ్డల్ని, దేవుని విశ్వాసుల్ని కూడా ఆ పాప బంధకములనే ఉంచేసి మరి దేవుని సన్నిధిలోనికి తీసుకెళ్లకుండా వాళ్ళు వాడిని బాధ పెడుతున్నారు. పిల్లరా, వాక్యంతో బాధ పెడుతున్నారు, వాక్యంతో కొడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రవక్తల్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా గ్రంథములో. ఇటువంటి ప్రవక్తల్ని ఉద్దేశించి చూడండి, ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 8 అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు నేను పంపలేదు అంటున్నాడు దేవుడు. నేను పంపకపోయినా సరే వాళ్ళు వచ్చేసి, యెహెజ్కేలు గ్రంథం, ఇర్మియా కాదు, యెహెజ్కేలు గ్రంథంలో 13వ అధ్యాయము 20-21 వచనాలు. యెహెజ్కేలు 13వ అధ్యాయం 20-21 వచనాలు. కావున ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని పరుతురు గనుక మనుష్యులను వేటాడుటకై మీరు కుట్టు గొడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను. మీ కౌగిటిలో నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొనజేసేదను. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించెదను. వేటాడుటకు వారికిను మీ వశమున ఉండరు. ప్రియులారా, ఈ రోజులో కూడా అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి బైబిల్ చేతపట్టుకుని కూడా అనేక మంది విశ్వాసులైనటువంటి వారిని తప్పుదోవ పట్టిస్తూ, వారి మనసులను దుఃఖింపజేస్తూ, వారి హృదయాన్ని దుఃఖపరుస్తూ వేటాడుతూ ఉన్నారు. అటువంటి ప్రవక్తల్ని గురించి ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తలో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నేను దుఃఖపరచనటువంటి నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖపరుస్తున్నారు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచిపెట్టకుండా వారిని మీరు బలపరుస్తున్నారు బైబిల్ చేత పట్టుకుని. ఇటువంటి స్వలాభం కోసం మరి బైబిల్ చేత పట్టుకుని పరిచర్య చేసేటువంటి అబద్ధ ప్రవక్తల్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ చేతిలో నుండి మీరు వేటాడి పట్టుకున్నటువంటి నా బిడ్డలందరూ కూడా నేను విడిపించబోతున్నాను. ఇది యెహోవా వాక్కు అని ప్రభు మాట్లాడుతున్నాడు. రాబోయే దినాల్లో కూడా ఇట్టి రీతిగా మరి దుఃఖపరచబడుతున్నటువంటి ఆ బిడ్డలందరినీ కూడా దేవుడు విడిపించబోతున్నాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా విడిపించి స్తుతి వస్త్రాంతో వాడిని అభిషేకించబోతూ ఉన్నాడు. ఆ భారభరితమైనటువంటి ఆత్మని తొలగించేసి స్తుతి వస్త్రాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదారుస్తున్నాడు. దేవుడు దుఃఖపరిస్తేనే దేవుని యొక్క దుఃఖము ఒక విశ్వాసికి వస్తుంది. పిల్లరా, వాక్యాన్ని పట్టుకొని వాళ్ళని కొడుతూ ఉంటే అయినప్పటికీ కూడా నీవు విశ్వాసిగా ఉంటున్నట్లయితే, దేవుని మీద ఆనుకొని ఉంటూ ఉన్నట్లయితే, మరి ఎవరు ఏ రీతిగా మిమ్మల్ని దుఃఖపరచాలని ప్రయత్నించేటప్పటికి కూడా దేవుడు మిమ్మల్ని పరచడు. దేవుడు తన శాంతిని, సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. పిల్లరా, తన ఉల్లాస వస్త్రాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. స్తుతి వస్త్రాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని స్తుతించడానికి దేవుడు మిమ్మల్ని ఆయుత్తపరుస్తూ ఉంటాడు. కాబట్టి యేసు వైపు చూడండి, శిలువలో వేలాడుతున్నటువంటి యేసు వైపు చూడండి. ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా, ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించండి. పునరుత్థానుడైనటువంటి యేసును, మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తును, పరలోకానికి ఆరోహణుడై తండ్రి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ యొక్క యేసు ప్రభువును చూస్తూ, ఆయన మహిమను చూస్తూ ఆయన్ని ఆరాధించండి. ఆరాధించడానికి దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. ప్రియులారా, కాబట్టి దుఃఖించకండి. అయితే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సును అనుగ్రహిస్తూ ఉంటుంది.
కాబట్టి మారు మనసు మీకు కలుగుతుంది. ఒకవేళ పాపం చేస్తున్నట్లయితే అది పిల్లరా మరి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా మీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి మనుష్యుని చేత మీరు హెచ్చరించబడకుండా ముందుగా మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రవేశిస్తూ ఉండాలి. మరలా ఇక్కడికి ఇంకా అనేక రకాలైనటువంటి దుఃఖాలు వస్తూ ఉంటాయి. శోధనల వలన, బాధల వలన, రోగాలు వచ్చేస్తుంటే, బాధలు వచ్చేస్తుంటే, బలహీనతల వలన కూడా దుఃఖాల పాలైపోతున్నారు పిల్లరా. కాబట్టి యేసుక్రీస్తు వారు మన రోగాలన్నీ కూడా భరించారు, ఆయన తొలగించేశారు. మన రోగాలన్నీ ఆయన తొలగించారు. కాబట్టి మనకి మన శరీరంలో ఇక ఏ రోగానికి కూడా స్థానం లేదు. ఏ అపాయము కూడా ఈ గుడారాన్ని ప్రవేశించదు. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకండి? మన రోగాలన్నీ తొలగించడానికి తొలగించారు, మన పాపాలన్నీ తొలగించారు, మన మీద ఉన్నటువంటి ప్రతి భారాన్ని తొలగించేశారు. మనుష్యులు పెట్టినటువంటి ప్రతి భారాన్ని కూడా తొలగించేశారు, ప్రతి కాడిని కూడా వెరగొట్టేశారు. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నారు. మరి ఈ లోకంలో అనేక శ్రమలు మనకి కలుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనము మరి యేసు వైపు చూస్తూ, పునరుద్ధానుడైనటువంటి యేసు వైపు చూస్తూ ఆత్మలో మనము చెప్పనసఖ్యము కానటువంటి మహిమానందాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం పిల్లరా. ఆ మహిమని మనకు అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ఆరాధనలో గొప్ప విడుదల ఉంటున్నది. గొప్ప స్వరంతో మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. పాటలతో ఆరాధించాలి, ప్రజల మధ్యలో ఆరాధించాలి పిల్లరా. కాబట్టి ఆరాధనలో రాబోయే దినాల్లో కూడా మరి ఆరాధనలో పాలు పంచుకుని దేవుని మహిమ కొరకు జీవించడానికి దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక. మరి మన దుఃఖానంతటిని కూడా దేవుడు విడుదల చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ఇదిగో లోకమంతా కూడా సంతోషిస్తారు, ఆయన శిలువలో అప్పగించబడ్డాడు, శిలువలో మరణించాడని చెప్పి అందరూ కూడా సంతోషించి ఆనందిస్తారు. కానీ మీరు దుఃఖపడతారు, మీరు ప్రలాపిస్తారు. కొంతకాలమైన తరువాత మీ దుఃఖము సంతోషమైపోతుంది. ఎందుకంటే నేను మరణాన్ని జయించి మరలా తిరిగి లేచి మీకు ప్రత్యక్షమవుతాను కాబట్టి, మీరు నన్ను చూస్తారు కాబట్టి మీ దుఃఖమంతా ఆనందమైపోతుంది. కాబట్టి పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభువును మీరు చూడాలంటే ఆ శిలువ మార్గంలో మీరు ప్రవేశించి మరణించి తిరిగి లేచినటువంటి ప్రభువును మీరు దర్శిస్తూ ఆ పునరుత్థాన అనుభవాన్ని పొందుకుంటూ నిరంతరము కూడా అతి పరిశుద్ధ స్థలములో నివాసము చేస్తూ దేవుని మహిమని చూస్తూ కరుణా పీఠముపై మరి దేవుని యొక్క సింహాసన మీద మరి ప్రభువుని ఆసీనుడిగా చేసుకుని ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నివాసము చేస్తూ ఉండాలి ప్రియులారా. అప్పుడు ఆ రీతిగా ఉండడానికి దేవుడు మనకి మార్గాన్ని సరళం చేస్తాడు. యేసుక్రీస్తు వారు వచ్చినందుకే మన దుఃఖానంతా తొలగించారు ఆయన. కానీ లోకంలో మనకి దుఃఖాలు, బాధలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ మీరు ఏం చేయాలంటే ధైర్యంగా ఉండండి. యేసు వైపు చూస్తూ ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పునరుత్థాన శక్తిని పొందుకుంటూ ఎప్పుడు కూడా మరి దేవుని మహిమపరుస్తూ ఆయన మహిమను మనం పొందుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. మరి అట్టి రీతిగా మరి ఉల్లాస వస్త్రముతో, స్తుతి వస్త్రముతో అలంకరించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేసి నడిపించునుగాక. దేవుని శాంతి, సమాధానము మీ ಎಲ್ಲರಿಗೂ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చిన్న సాక్ష్యం చెప్తాను. ఏంటంటే మరి దేవుడు నా జీవితంలో చేసినటువంటి సాక్ష్యం అంతా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. చిన్న సాక్ష్యాన్ని, అది పోయిన వారంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని చెప్తా. ఏంటంటే హైదరాబాద్ నుంచి నేను ఆచంట షిఫ్ట్ అవ్వాలని అక్కడ ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా వేసుకొని ట్రక్లో వేసుకొని ఈ ఆంధ్రాలో ఆచంట గ్రామానికి ప్రయాణమై షిఫ్ట్ అవ్వాలని ప్రయాణం చేస్తున్నాను. దానికి సిద్ధపడి ఆ ట్రక్ మాట్లాడుకుని ఆ ట్రక్లో సామాన్ అంతా కూడా సర్ది, చిన్న ట్రక్లో ఇంకా కొంత సామాన్ అక్కడ మిగిలింది అంతా దాంట్లో సర్దుకొని
రావడం జరిగింది. అయితే ఇది వర్షాకాలం, దానిపైన ఒక గుడ్డ కప్పాలి, టర్పన్ కప్పాలి, కానీ ఆ డ్రైవర్ కప్పలేదు. కప్పితే పోలీసులు పట్టుకుంటారని కప్పకుండా ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఎక్కడైనా ఆగుదాలే సార్ అన్నాడు. అయితే వచ్చేస్తున్నాం, ఆంధ్ర తెలంగాణ బోర్డర్ వరకు వచ్చాం, జగ్గయ్యపేట దగ్గరకు వచ్చాం. సరిగ్గా అక్కడికి వస్తున్నప్పుడు అదంతా సడన్గా మేఘం పట్టేసింది. ఉన్నటువంటి సడన్గా వర్షం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా దేవుడు తన పక్కనే, సరిగ్గా పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంకు. వెంటనే డ్రైవరు ఆ పెట్రోల్ బంకులో తీసుకున్నాడు. ఆ పెట్రోల్ బంకులో ఉన్నటువంటి ఆ షేడ్ కిందకి తీసుకొచ్చాడు ట్రక్ని. ఆ తీసుకొచ్చిన తర్వాత వెంటనే అప్పుడే చాలా భయంకరమైనటువంటి పెద్ద వర్షం పడింది ప్రియరా. ఒక పావు గంట భయంకరమైనటువంటి వర్షం పడింది. అయితే ఆ ట్రక్కులో ఉన్నటువంటి సామాను, ఈ కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ సామాన్లన్నీ కూడా ఆ ట్రక్కులో వేసాం. అది తడిసిపోతే పాడైపోయినటువంటి సామాన్లు చాలా ఉన్నాయి. కానీ ఆ ట్రక్కు సరిగ్గా ఆ వర్షం పడే సమయానికి పక్కనే పెట్రోల్ బంక్ ఉండడం అనేది ఇది దేవుని యొక్క కాపుదల, దేవుని నడిపింపు. ఆ ట్రక్ని అక్కడ పెట్టినప్పుడు ఆ వర్షంలో తడవకుండా దేవుడు కాపాడాడు. ఒక పావు గంట భయంకరమైనటువంటి పెద్ద కుంభ వర్షం వచ్చింది. ఆ వర్షం పడుతుండగా అప్పుడు ఆ గుడ్డ తీసి, ఆ టర్పన్ గుడ్డ తీసి ఆ ట్రక్ పైన కప్పి గట్టిగా కట్టడం జరిగింది. ఆ తర్వాత వర్షం పడలేదు. ఇంటికి వచ్చే వరకు కూడా వర్షం పడలా. అప్పుడు వర్షం పడినటువంటి సమయంలో దేవుడు అద్భుత రీతిగా ఆ పక్కనే పెట్రోల్ బంకుని చూపించి, ఆ పెట్రోల్ బంకులో అక్కడ ఆ వెహికల్ని, ఆ వాహనాన్ని అక్కడ పెట్టి ఈ సామాను ఏది కూడా చిన్నగా కొద్దిగా కూడా ఒక్క చినుకు కూడా పడకుండా తడవకుండా దేవుడు కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగే మరి అనేక సాక్ష్యాలు నా జీవితంలో ఉంటున్నాయి. ఇది కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి దేవుడు చూపించినటువంటి సాక్ష్యము. మరి క్షేమంగా ఇంటికి చేర్చాడు ఆ సామాన్ని, అలాగే నన్ను కూడా, మమ్మల్ని కూడా క్షేమంగా ఇంటికి చేర్చాడు. ఆ బోర్డర్లో కూడా, ఆ చెక్ పోస్ట్లో కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఈ కరోనా వల్ల ఎవరిని కూడా అనుమతించట్లేదు, టెస్టులు చేసి పంపిస్తున్నారు. అయినప్పటికీ మేమిద్దరే ఉన్నాం కాబట్టి, డ్రైవరు నేనే ఉన్నాం కాబట్టి, ఆ ట్రక్కులో ఏమున్నాయని చూసి సామాన్లే కాబట్టి చెక్ చేసి పంపించేశారు. అలాగే ఆ ప్రయాణం అంతట్లో కాపుదల చేసి నడిపించాడు. మరి ముఖ్యంగా ఆ వర్షం పడే సమయానికి ఆ పెట్రోల్ పంపులో పక్కనే ఉండడం అనేది ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి కార్యముగా మీరు అందరూ గమనించాలి, గ్రహించాలి. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇలాగే అనేక సాక్ష్యాలు నా జీవితంలో జరిగి ఉంటున్నాయి. దేవుడు కాపుదల చేసేటువంటి దేవుడు, నడిపించేటువంటి దేవుడు, మనకి కావాల్సినటువంటి అన్నీ అనుగ్రహిస్తుంటాడు, మనల్ని కాపుదల చేస్తుంటాడు. యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి అని అనేక పేర్లు ఉంటున్నాయి దేవునికి. ప్రియులారా, వీటిని మనం తర్వాత ధ్యానం చేసుకుందాం. ఆయన కాపుదల చేసి నడిపించే దేవుడు, మనతో ఉన్నటువంటి వాడు. ఆ రీతిగా క్షేమంగా ఇక్కడ నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఒక పాట పాడుకుందాం ప్రియులారా. పాడుకుని ముగింపు ప్రార్థన చేసుకొని పరలోక ప్రార్థన దీవెనతో ఈ ఆరాధన ముగించుకుందాం. మనోవిచారము కూడదు నీకు అనేటువంటి పాట మొదటి 14 చరణాలు పాడుకుందాం. దేవదాస గారు రాసినటువంటి పాట ఇది. ఈ పాటలో 136 చరణాలు ఉన్నాయి. మొదటి 14 చరణాలు మాత్రమే పాడుకుందాం. అయితే ఈ పాట పాడుకుంటే సరిపోదు. ఈ పాటలో ఉన్నటువంటి ప్రతి చరణాన్ని మనకి అనువర్తించుకొని ఎప్పటి నుంచో పాడుతున్నామని అనుకోకుండా, మరి ఈ పాటలో ఉన్నట్టు రీతిగా మనం ఉంటున్నామా, నమ్ముతున్నామా లేదా అనేది కూడా గ్రహించుకోండి. ప్రతి చరణాన్ని కూడా మనం మనకి అనువర్తించుకొని ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసంతో నమ్మాలి దేవుణ్ణి. దేవునికి మహిమ కలుగును గాక.
మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన దివ్య గుణంబులు దేవునికిచ్చు చుండును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేర వనవద్దు. కాలము సంపూర్ణంబు కాగా, కాలము సంపూర్ణంబుగా ఖచ్చితముగా అన్నియు నెరవేరును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. నిత్యానందము సత్యానందము నీలోనే నమర్చితి. అత్యానందము అగపడుచుండును ఆలోచించు చున్న కొలది. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. కోరవు నీవు కావలసినవి, ఊరకనే నీకిచ్చెదను. ధారాళముగా నీచుటకున ధననిధి వస్తువులన్నీయు నీవు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. నీరసపడకుము నీరసపడకుము, నీవే నాస్తి గదా. నా రక్తముతో సంపాదించితి, నా రక్తముతో సంపాదించితి, నన్ను నీ ఆస్తిగా గైకొనుము. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించియోనాను. స్నానము ప్రభు భోజనము ప్రజలకు జరుపుట సరి అని అనుచున్నాను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. నీకు కావలసినవి అడుగుము, నేను తప్పక ఇచ్చెదను. నీకు ఇచ్చుట నాకానందము, నీకు ఇచ్చుట నాకానందము. నీవు అడుగుట ముచ్చట నాకు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. నీ కష్టములు నీ కోరికలు నాకెరుకే అవి ఉండవుగా. లేకొండగా చేసెదను అప్పుడు లేడివలే గంతులు వేయుదువు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. నీకవసరమైనవి కావలసిన నిఖిల వస్తువుల జ్ఞాపింతు. హించి ఆకలి తీర్చలేదా. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. సైకిళ్ళు స్టీమర్లు బండ్లు సంచారమునకు అవసరమా. లోకులు కోరిన ఎడల అవియు
నీ కవి సులువు గలభించు మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. ఎండయు చలియు వానయు గాలియు ఏమియు చేయ నేరవు నిన్ను. తిండికి బాటకు పసకు శుద్ధికి తీరికకు ఏ కొదువయుండదు మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. జంతువు పశువు పురుగు పక్షి జబ్బు ఏవి చేయవు నీకు సంతోషముతో నా సందేశము చాటగా అదియు చాటుచుండును మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపై కావలెను. నీ బలహీనత తట్టు చూడకు నా బలము తట్టిదిగో చూడుము. నీ బలమునకు మించిన పనులు నా బలమే గద చేయవలెను మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. పాపీవని నీకెవడు చెప్పెను పావనుడావై యోండగను. శాప మరణము రాదు నీకు చావును చంపిన జీవము నేనే మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. నా రూపాలావణ్యములోని రూపాలావణ్యములగును. నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును అది జీవము మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. దేవునికి స్తోత్రం. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన దీవెనతో ఆరాధన ముగించుకుందాం. పిల్లరా, మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుల తండ్రి నీకు స్తోత్రాలు. సర్వాధికారి సర్వాంతర్యామయ్యకు దేవానికి స్తోత్రాలు నాయనా. ఈ పునరుత్థాన దినంలో ఆది నుండి అంతము వరకు కూడా ఈ ఆరాధన అంతట్లో తోడుగా ఉండి నడిపించారు, సంరక్షించారు. తండ్రి నీకు స్తోత్రాలు. నీ ఆత్మతో నింపినారు, శక్తిని అనుగ్రహించినారు, బలం అనుగ్రహించినారు, విడుదలను అనుగ్రహించినారు. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి విధమైనటువంటి దుఃఖమును భారమును తొలగించి స్తుతి వస్త్రాన్ని భారభరితమైనటువంటి వస్త్రాన్ని తొలగించి ఆత్మను తొలగించి స్తుతి వస్త్రాన్ని అలంకరించినారు. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఉల్లాస వస్త్రాన్ని అనుగ్రహించినారు. తండ్రి నీకు స్తోత్రాలు. నన్ను ప్రభా మహిమానందంతో నింపినారు. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృపా కనికరంతో నింపినారు. తండ్రి నీకు స్తోత్రాలు. నీ మహిమతో నింపినారు. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఏకీభవించిన వారందరినీ కూడా బలపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారిలో ఉన్నటువంటి భారభరితమైనటువంటి ఆత్మను తొలగించినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో దినదినము కూడా నేను స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తూ ఆరాధనలో ఉన్నటువంటి గొప్ప విడుదలను పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యానుసారంగా జీవించడానికి ప్రతి విధమైనటువంటి పాపమును కూడా విడిచిపెట్టి అధిగమించడానికి జయకరమైన జీవితాన్ని జీవించడానికి కూడా వారికి నీ పరిశుద్ధాత్మ అభిషేకమును అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ప్రతి కార్యక్రమంలో కూడా ఏకీపించడానికి బిడ్డలందరికీ సహాయం చేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. నీ కృపలో భద్రపరిచి నడిపించండి. నీ మహిమతో నింపండి. ఇది మొదలుకొని మళ్ళా మేము తిరిగి కలుసుకునేంత వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా కాపులు తీసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మాటల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. శోధనలోనికి తెగ కీడుని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అనవే తండ్రి. ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక.
యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని తీయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్. కృప నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారము ఆరాధనలో ఈ మందిరంలో అందరూ కూడా యోగ్యమైనటువంటి రీతిలో రాగలిగిన వారు వచ్చి ఏకీభవించాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరి త్వరలో ఈ మందిరాన్ని కూడా ప్రతిష్ఠించి దేవుని మహిమార్థమై అందరి ఆశీర్వాదార్థమై ప్రతి ఒక్కరి విడుదల నిమిత్తమై అందరినీ మహిమపరచడానికి, అందరినీ కూడా బలపరచడానికి ఈ మందిరాన్ని ప్రతిష్ఠించాలని ఆశిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ మందిరమును ప్రతిష్ఠింపజేసి తన మహిమతో నింపి అందరినీ కూడా బలపరచునుగాక. అలాగే ఇంకా ఇతర కార్యక్రమాల్లో బైబిల్ స్టడీలో కూడా పాలు పంచుకోనండి ప్రయత్నం చేస్తాను. దేవుని శాంతి సమాధానము మీ అందరికీ తోడైండునుగాక. అందరికీ వందనాలు.